అన్వేష్ చేసిన వ్యాఖ్యలు సో ఈ 2-3 రోజుల నుంచి చూస్తున్నట్లయితే మన హిందూ దేవతల గురించి దీని గురించి కొంచెం ఇదిగా మాట్లాడాడు. సో ప్రస్తుతం ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక వీడియో అనేది రిలీజ్ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో అంట దేవుడి పేరు చెప్పుకొని చాలా మోసాలు అన్యాయాలు జరుగుతున్నాయంట, దాని గురించి బయట పెడతాడంట. సో దీని గురించి మీరు ఏమంటారు? అసలు వాస్తవానికి ఎక్కడైనా ఒక సొసైటీ అంటే ఒక సమాజం అంటే మంచి ఉంటుంది చెడు ఉంటుంది. దేవుని పేరు మీద మోసాలు చేసే వాళ్ళు ఉన్నారు. అది ఇప్పుడు ఈయన చెప్పడం కాదు, అది ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. సమాజంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది. సో నువ్వు ఈ దేశం కాదు, నువ్వు అమెరికా వెళ్ళు, ఆస్ట్రేలియా వెళ్ళు, నువ్వు ఏ దేశం అని వెళ్ళు, ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మంచి చెడు ఉంటాయి. దానికి పెద్ద నువ్వు బయట పెట్టాల్సిన అవసరం లేదు. అది క్రిస్టియన్స్లో ఉంటారు, ముస్లిమ్స్లో ఉంటారు, హిందువులో ఉంటారు. ఎక్కడ ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ దేశంలోకి వెళ్ళినా, అంటే ఎన్ని మతాలు అంటే అన్ని మతాలలో ఉంటారు. దానిలో పెద్ద వీడియోలో ఏంటంటే మన దేవతల గురించి అంటే ద్రౌపది గురించి, సీతమ్మ గురించి మాట్లాడిన వ్యక్తి దేవుడు వచ్చంట ఆడవాళ్ళకి సపోర్ట్ చేయాలి, మహిళలకు నువ్వు సపోర్ట్ గా ఉండాలని చెప్పాడంట. సో ఈ రోజు నుంచి నేను మహిళలకి సపోర్ట్ గా ఉంటాను, బూతులు ఆడను అని చెప్పేసి అని అంటున్నాడు. దీని గురించి మీరు ఏమంటారు? అసలు ఒకటండి, దేవుడు అనేవాడు వస్తాడు అంటే దేవుడు అనేవాడు డైరెక్ట్ గా రాడు, అనేక రూపాలలో వస్తాడు. ఎందుకంటే చాలా మంది మనం చాలా సినిమాలు చూస్తుంటాము. ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణ మనం చూస్తున్నప్పుడు ఆ సందర్భంలో చూసినట్టయితే డైరెక్ట్ గా రాడు, ఒక కృష్ణుని రూపంలో ఇంకొక రూపంలో ఒక్కొక్కసారి వస్తారు. అది అంటే ద్వాపర యుగం, ఇప్పుడు కలియుగం నడుస్తుంది. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయిందండి, ఇంతకుముందు ఇక్కడ యాక్సిడెంట్ అయింది, మనందరం పోయి అక్కడ చూసామా లేదా, మాకు లేపామా లేదా? సో ఏంటంటే మనుషులే అంటే దేవుని రూపంలో వస్తారు, అంటే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి వాళ్ళు వస్తుంటారు. సో దేవుడే డైరెక్ట్ గా రావాలని అంటే నువ్వు పుణ్యాలు చేసి ఉండాలి. నీలాంటి వాళ్ళు 15 సంవత్సరాల పాపకు 1000 రూపాయలు ఇచ్చి రేపు చేసినా అంటే ఎక్కడికి వెళ్ళి వస్తాడు దేవుడు? నువ్వే కదా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పుకుంటున్నావు, మరి ఎలా వస్తాడు దేవుడు? నువ్వే కదా ఇప్పుడు అన్నీ కూడా నువ్వే చెప్పుకుంటున్నావు. ఇప్పుడు శివాజీని అమ్మ నా కానుండి తిట్టావు. నీలాంటి వాళ్ళు బూతులు మాట్లాడి నీలాంటి వాళ్ళు రేపులు చేస్తుంటే దేవుడు ఎక్కడికి వెళ్ళి వస్తాడు? పక్కకి వెళ్ళి ఇప్పుడు థాయిలాండ్కి వెళ్ళి ఆ బీర్ ఉందంటావు, గలీజ్ మాటలు మనం మాట్లాడద్దు, మొడ్డల బీర్ అంటావు, ఆ బీర్ అంటావు, అక్కడ థాయిలాండ్ పాపలు అంటావు, ఆటగాడు అంటావు. మరి ఏం ఆటాడుతుండో ఏమో. ఆటగాని కథ సమాప్తమైంది, ఆటగాని కథ ఇప్పుడు అయిపోవడానికి వచ్చింది. 100%. ఇక ఇంకొకసారి ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ ఏది కూడా ఇంకొకసారి అయితే నాకు అకౌంట్ అయితే తెరిచే పరిస్థితి అయితే ఉండదని అనుకుంటున్నాను. ఆట ముగిసిపోయింది. అంటే పంజగుట్ట పోలీసులు ఇన్స్టాగ్రామ్ కి అంటే లేఖ రాశారు అడ్రస్ కోసం అని చెప్పేసి కొన్ని వ్యూస్ అయితే వచ్చాయి. సో దీని గురించి అంటే ఇన్స్టాగ్రామ్ స్పందిస్తుందా, అడ్రస్ ఇస్తుందా? దీని గురించి మీరు ఏమంటారు? వాస్తవానికి అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళది అంటే సొంత తాలూకా అవన్నీ పోలీసు వాళ్ళ దగ్గర డాటా ఉంది, కానీ ఆయన అక్కడికి రావడం లేదు. కాబట్టి ఆయన ఏ దేశంలో ఉన్నాడు, ఒక నెట్వర్క్ సహాయంతో ఆయన ఎక్కడెక్కడ నుండి పోస్టులు చేస్తున్నాడు ఏంటిది వాళ్ళకు అంటే ఇక్కడ ఉన్న పోలీసులు అక్కడ ఉన్న ఏ దేశంలో ఉంటాడో ఆ దేశంలోకి తొందరగా కనెక్ట్ అయ్యి అతను పట్టుకునే అవకాశం కోసం వాళ్ళైతే ఆయన ఏంటి ఎక్కడ ఉంటున్నాడు అనేది ఒక డీటెయిల్స్ అయితే తెలుసుకోవడానికి లేఖ రాశారు. తప్పకుండా వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడే స్పందించి ఇప్పుడే ఇవ్వరు, ఎందుకనంటే సమయం సందర్భాన్ని బట్టే ఇస్తారు. ఎందుకనంటే ఇప్పుడు ఇంత సడన్గా ఇప్పుడు ఆయన బయటకైతే రాడని అనుకుంటున్నాను. సో ఎందుకనంటే కొంచెం టైం పడుతుంది, తప్పకుండా ఆయనకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు 100%. ఎందుకనంటే తప్పు ఎవరు చేసినా కూడా శిక్షార్హులే. అది ఈ రోజా రేపైనా 4 రోజులకో 10 రోజులకో పాపం పండినప్పుడు తప్పకుండా శిక్ష అనుభవిస్తాడు. ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు. అది ఏంటంటే హిందువుల దేవుళ్ళ మీద ఒట్టులు వేస్తూ నేను అబద్ధాలు ఆడను, అలాగే తెలుగు రాష్ట్రాల్లో దేవుడి పేర్లు చెప్పి చాలా మోసాలు జరుగుతున్నాయి, అవన్నీ కూడా నేను బయట పెడతాను అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశాడు. అసలు దీని గురించి మీరు ఏమంటారు? బయట పెట్టరా బాబు, నేను ఎప్పుడు తందామా అని అందరం ఎదురు చూస్తున్నాం. ఒకళ్ళు ఇద్దరు తందాం అంటున్నారు, నువ్వు ఇంకా బయట పెట్టి ఎట్టాగే వాగావు అనుకో ఉన్న నలుగురు కూడా తంతారు కలిసి. అది ఆ పరిస్థితి అనేది తయారు. ఇప్పుడు నిన్న ఒక అరగంట ముందే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లు కూడా ఈ ఇన్స్టాగ్రామ్కి మొత్తం డేటా అంతా ఇవ్వండి అని అడిగారని చెప్పేసి ఒక చిన్న మాట తెలిసిందమ్మా. పూర్తిగా తెలుసుకోవాలి, పోలీసులు కూడా స్పందిస్తున్నారు. ఆడు ఏడున్నా కానీ వదిలిపెట్టరు. ముఖ్యంగా ఒక్కటి కోరుకుంటున్నానమ్మా, ఆడు ఏ దేశంలో ఉన్నాడో తెలియదు కానీ నాకు అక్కడ ఉన్న మన భారతీయులు ఎవరైనా కానీ, ముఖ్యంగా తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆ ఎదవ కనపడితే చెప్పు తీసుకుని తన్ని ఒక్క వీడియో పెట్టండి అన్న, అందరం సంతోషపడతాం. అంతా ఒక మూమెంట్ వచ్చిందమ్మా. ఆయన బెట్టింగ్ యాప్లప్పుడు ఎంత బొగిడాం ఆయన్ని, అబ్బా వారు పర్లేదురా పెద్ద పెద్ద వాళ్ళని బయటికి లాగాడు, పోలీసులకు ఉపయోగపడ్డాడు అన్న హ్యాపీనెస్ని పోగొట్టుకున్నాడు. నోటి దొల అంటారు చూసావా, ఇదే అన్న ఫీలింగ్ కలిగిందమ్మా నాకైతే. అది
అంటే ఇప్పుడు మన ద్రౌపది దేవి గురించి అలాగే సీతాదేవి గురించి అన్ని వ్యాఖ్యలు చేసిన అతను ఈ రోజు పెట్టిన వీడియోలో కనుక చూసుకున్నట్లయితే స్త్రీలకి తోడుగా అండగా ఉండమని సపోర్ట్ చేయమని చెప్పాడంట దేవుడు. సో ఇప్పటి నుంచి స్త్రీలకి సపోర్ట్ గా ఉంటాడంట. సో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడు. దీని గురించి మీరు ఏమంటారు? ఆడు అసలు మాట్లాడతాం సీతాదేవి గురించి మాట్లాడతాం, ఆ మాటలు అనడమే చాలా రాంగ్ అమ్మ. ఇంకా ఆ బతిలు ఆడతారు. నిన్న ఒక వీడియో చూశాను, వినాయకుడు మిమ్మల్ని క్షమించడు. ఏం మాట్లాడుతున్నాడు అసలు? ఏంది తాగి మాట్లాడుతున్నాడా లేదా ఏదైనా అక్కడ తిని మాట్లాడుతున్నాడా ఏందనేది అర్థం కావట్లేదు. ఏ దేశంలో ఉండడం ముందు అర్థం కావట్లా. అది అర్థమైతే అక్కడ తగ్గట్టు ఆడికి ఏదైనా బుద్ధి జ్ఞానం వచ్చేటట్టు చెయ్యొచ్చు. పేరు చెడగొట్టుకుంటున్నాడు అమ్మా. ముఖ్యంగా తెలుగుడు అయినందుకు, ముఖ్యంగా ఆంధ్రవాడు అయినందుకు చాలా బాధ వేస్తుంది. మొన్నటిదాకా ఒక పేరు ఉందల్లా బెట్టింగ్ యాప్లో అప్పుడు ఎంతో చెప్పుకున్నాం, 4-5 చెప్పుకున్నాం. ఇప్పుడు ఆడి యాప్ చూడాలన్నా ముందెందుకు ఆడి ఇన్స్టాగ్రామ్ అవి ఉండే చూసారా, డిలీట్ చేసేసేసాం అమ్మ. చాలా వీడియోలు సేవ్ చేసుకుని ఉన్నాయి కూడా డిలీట్ చేసేసాం. పోలీసులు రియాక్షన్ అనేది ఫుల్గా ఉండాలి ఆ యదవుల మీద. అప్పుడే ఒక ఇలాంటి యదవులు తయారవ్వకుండా ఉంటారన్న ఫీలింగ్ అయితే కలిగింది. కేంద్రం కూడా రీసెంట్గా ఏదో చర్యలు తీసుకుంటామని అన్నారు. కాబట్టి కేంద్రం కూడా చెబుతున్నాను, రాష్ట్రానికి ఒక హక్కు ఇవ్వాలి. ముఖ్యంగా పోలీస్ శాఖ ఇలాంటి సోషల్ మీడియాలో ఇప్పుడు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా లేనిదే ఎవరూ లేరు. కాబట్టి పెరిగిపోతున్న మూమెంట్లో పోలీసులకి ఫుల్ హక్కిస్తే మాట్లాడే వాళ్ళు ఆచి తూచి మాట్లాడతారు, జనానికి ఎవరికి ఇబ్బంది కలగకుండా చేస్తారు అని మేము అనుకుంటున్నాము. అది ఉందమ్మా. హైదరాబాద్ పోలీసులు తెలుసుకుంటే మనం రీసెంట్గా మన ఐబోమ్ చూసాం కదా, ఎట్లా రప్పించారో. పోలీసుల చరిత్రలో వేరే ఉంది ఇది. ఆడు ఏడ దాగి ఉన్నా కానీ ఆడే అడుక్కుంటూ వచ్చి నేను ఇదిగో ఈరోజు హైదరాబాద్ పోలీసులకు లొంగిపోయాను అనే పరిస్థితి మా హైదరాబాద్ పోలీసులకు ఉందని నేను అనుకుంటున్నాను. అది అమ్మా, ఇప్పుడు క్షమించమనే పదానికి హక్కు లేదమ్మా. ఇక ఈ దైత్యుడితో ఆ పదానికి ఒక విలువ అనేది లేదమ్మా. ఎంత మాయ చేయాలనుకున్నా కానీ ఆడు పోయి రాముడు రామాయణానికే వెళ్ళాడంటే ఆయన్ని వదిలిపెడతాం అనేది ఎవ్వరు ఊరుకోరమ్మా. అది నేను అంటుంది అదే కదమ్మా. రామాయణం అక్కడికి వెళ్ళాడంటే ఆడు ఆ దైత్యుడు ఇక దైత్యుడి కిందే లెక్క. మనం ఆ దైత్యుడి గురించి మాట్లాడుకోవడం కూడా అవసరం లేదు. కానీ హైదరాబాద్ పోలీసులు స్పందించారంటే ఒక ఆశ అయితే మొదలైంది. ఈ దైత్యుడికి ఇక ఉందరా నాయన, ముందు ముసల పండగ బాగా ఉంది అనే ఫీలింగ్ అయితే మాకు కలిగిందమ్మా. అది అన్న ఇంతకు ముందు అన్నది డబ్బులు ఉందే రాజు, అర్థమైందా? ఇప్పుడు డబ్బులు లేనివాడు కూడా ఆయన తిడుతున్నాడు. ఓకేనా? ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏం ప్రయోజనం అన్న? దారిని పోయేవాడు కూడా చీ అనే పరిస్థితి వాడు తెచ్చుకున్నాడంటే పోయి సీతమ్మ జోలికి వెళ్తాడు అన్నవాడు. ఆయన ఏమనాలి చెప్పు? ఆడాళ్ళ గురించి మాట్లాడితేనే మన శివాజీ అన్ననే పై దాకా ఎక్కి కింద దాకా తొక్కేశారు. మరి పోయి దేవతల జోలికి వెళ్తే ఆ దైత్యుడిని వదిలిపెడతారా చెప్పు? హిందూ సంఘాలు ఊరుకోరన్నా, కాముగుండారని అనుకోవద్దు. ఆడికి పడాల్సిన పని పడిద్ది. కాబట్టి హైదరాబాద్ పోలీసుల చేతికి వెళ్ళిందంటేనే నీకు ఉదాహరణ. ఐబొమ్మ ఎట్టా వచ్చి కూర్చున్నాడు చక్కగా, ఈడు కూడా అట్టాగే ఏడ దాక్కున్నా కానీ పరమకంగా వచ్చేసి ఏడే కూర్చుంటాడు. పర్మనెంట్గా జైల్లో ఉండే పరిస్థితి మాత్రం అడిగి తయారైందని నేను అనుకుంటున్నాను. అవునన్నా రాశారు. దాని గురించే నేను ఇప్పుడు అడుగుతుంది కూడా అదే. హైదరాబాద్ పోలీసులు పట్టుకొని కంపల్సరీగా ఇచ్చిద్దాను, ఇవ్వకుండా ఉంటే వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామే ఎక్కువగా ఉంది. మన దాన్ని ఉపయోగించుకుని లండన్ వాడు కానీ అమెరికా వాడు కానీ ఎక్కువగా ఆదాయం సంపాదిస్తుంది దాని ద్వారా. మనకు రావట్లే ఎక్కువ అది దానిలో. కాబట్టి కంపల్సరీగా స్పందిస్తారు. పోలీసులకి ఫుల్ డేటా అనేది ఇస్తుంది. అన్వేష్ ఏమంటున్నాడంటే, నేను బెట్టింగ్ యాప్స్ చాలా బయట పెట్టాను కదా, అందుకని వీళ్ళందరూ నా మీద కుట్ర పన్నుతున్నారు అని చెప్పేసి అన్నాడమ్మా. ఆ మాట అన్నాడా? ఆ మాట అంటే కనుక బెట్టింగ్ యాప్ వాళ్ళు నిజంగా ఆనందపడాలి. అది దొరికిన వాళ్ళు ఉంటారు కదా కొద్ది పెద్ద హీరోలు, వాళ్ళందరూ తిట్టుకునే ఉంటారు అనుకోవచ్చు. మరి తగిలే ఉండిద్ది. ఎందుకంటే వినాయకుడు జోలికి వెళ్ళాడు కదా, వినాయకుడు క్షమించడు అంట. ఈయన్ని క్షమించడో ఆయన్ని క్షమించడో నాకు అర్థం కాలేదు. ఆ దైత్యుడు ఆ దేవుళ్ళ పేర్లు ఎత్తడం ఏంది, అసలు ఆ మాటలు మాట్లాడటం ఏంది? ఎంత చక్కగా చూపించావు నువ్వు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదైనా కానీ ఎంత బాగా చూపించావు. ఎందుకెట్ట ఏదైనా దెయ్యం పట్టిందా? హనుమంతుడు అలాగే వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ వచ్చారంట, ఇంకా దేవుళ్ళు వస్తారు అని చెప్తున్నాడు. అంటే కల్లోకి వచ్చి మాట్లాడుతున్నారంట. ఆయన కల్లోకి వచ్చి మాట్లాడుతున్నారా? అటైతే కన్ఫర్మ్ అమ్మా. పంజాబ్ పోలీసులు ఎందుకు పట్టుకున్నారు ఈ కేసు అనుకుని నేను అనుకున్నాను. ఇక అటైతే కన్ఫర్మ్గా వచ్చేస్తాడమ్మా. ఈ నెలాఖరులోపే జైలుకి వచ్చేసి సంక్రాంతికి మన గిఫ్ట్ అదే అనుకోవచ్చు. పోలీసులు ఇచ్చే గిఫ్ట్ అదే అనుకోవచ్చు అమ్మా. ఏది అన్న, ఏ డేటా ఉన్నా పోలీసులు ఏం చేయలేరు అన్న. ఓకేనా? హైదరాబాద్లో ఒక కాల్ సెంటర్ డేటా ఒక కేసు నడుస్తుంది. అది మహా ప్రత్యేకంగా
మహాగా ఉంది దాని చరిత్ర. 1 కాదు 2 కాదు 671 కాల్ సెంటర్ డేటా వాళ్ళ దగ్గర ఉందంటే సామాన్యమైనది కాదు. ఎంతమందిని భయపెట్టారో. పెద్ద వాళ్ళు హైదరాబాద్లో కంటికి కనపడిన వాళ్ళు ఉన్నారు. మనకు తెలిసిన సినిమా హీరోలు 4-5 కాదు, ఎంతోమంది మహారాష్ట్ర వాళ్ళు, ముంబై వాళ్ళు, ఎంతోమంది పెద్దవాళ్ళు, బిజినెస్ మేధావులు, డబ్బులు వడ్డీలకి ఇచ్చేవాళ్ళు, చాలామంది పెద్ద మేధావులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ డేటానే చేశారంటే వాళ్ళు అంత తేలిగ్గా వదిలిపెట్టరు అని నేను అనుకుంటున్నాను.